ఆ కాలంలో యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈ కాలంలో నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పిల్లలను ఆశీర్వదించునుగాక, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు అలా నీ బ్రతుకులో కార్యం చేయనట్లుగా ఈ దినం నుండి నిశ్చింతగా బ్రతుకు. నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి? నీవెందుకు విచారించాలి? నీవెందుకు దిగులు పడాలి? నీవెందుకు జాగారాలు చేయాలి? నీవెందుకు అదెట్లా ఇదెట్లా అని ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? ఈ రోజు నుండి ప్రభు నన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేసి నేను నిశ్చింతగా బ్రతుకుతానని నిశ్చింతగా బ్రతకటం ప్రారంభించు. ఈరోజే నీ కుటుంబానికి ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, నీ కుటుంబంలో ఏ లోయలు ఉన్నాయో, ఏ సునామం పేరెత్తి దినం ఆ లోయలన్నిటినీ దేవుడు పూడ్చునుగాక. ఆ లోయలన్నిటినీ దేవుడు పూడ్చునుగాక. ఆ లోయలన్నిటినీ పూడ్చునుగాక. నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ నా దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక.